భాజపాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ విపక్షాల కూటమి అవినీతి, అస్థిరత, వ్యతిరేకవాదంతో కూడుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట, గోవాలోని భాజపా బూత్ స్థాయి కార్యకర్తలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ప్రధాని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తప్పుపడుతూ విపక్ష కూటమి లోక్సభ ఎన్నికలను ఓటమితోనే ప్రారంభించాయని ఎద్దేవా చేశారు. విపక్షాల దగ్గర ధనశక్తి ఉంటే తమ దగ్గర జనశక్తి ఉందని మోదీ తెలిపారు. అగ్రవర్ణ పేదలకు కల్పించే 10% రిజర్వేషన్ కోటాలో 8 లక్షల రూపాయల ఆదాయ పరిమితిపై విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని మొత్తం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో భారత్లో మరుగుదొడ్లు కూడా లేవంటూ ప్రధాన వార్తలు వచ్చేవని గుర్తు చేసిన ప్రధాని ఆ స్థితిని తొలగించి గత 4 ఏళ్ల కాలంలో 9 కోట్ల మరుగుదొడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. అప్పట్లో భారత్లోని స్కామ్ల గురించి ప్రధాన వార్తలు వస్తే ఇప్పుడు ఇక్కడి స్కీమ్ల గురించి వార్తలు వస్తున్నాయని వివరించారు. ప్రపంచంలో 5 అత్యంత బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ను తాము అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించడం ద్వారా చక్కెర మిల్లు యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు తీర్చడం సహా చెరకు రైతుల బ్యాంకు ఖాతాలోనే వారి సొమ్ము జమ చేస్తున్నట్లు వెల్లడించారు.